వీళ్ళ మిసెస్ గర్భంతో ఉంది కాబట్టి ఈయన గడ్డం పెంచాడండి, ఈయనకు కూడా మూఢనమ్మకాలు ఉన్నాయండి అని ఎవడో కామెంట్ చేశారంట. అసలు నా గడ్డానికి మా ఆవిడ గర్భానికి సంబంధం ఏందిరా నాయన? అవేమీ లేవురా నాయన. నాకు అలాంటి మూఢనమ్మకాలు ఉండవు. మూఢనమ్మకాలకి పూర్తి వ్యతిరేకం నేను. అర్థమైందా? ఏదో ఒక పాట కోసమని పెంచుకున్నా, ఆ పాట ఏమో నేను అనుకున్నట్టు అవలా, సరే అలా ఉంచుకున్నా అంతే. అంతకుమించి ఇందులో కొత్త కథలు, మూఢనమ్మకాలు, అదేదో విశ్వాసాలు ఏవి లేవు, ఉండవు మనకు అలాంటివి. తెలుసు కదా మీకు నా గురించి. ఎప్పుడైనా మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేస్తానా? మీరు ఒకసారి మా ఇంటి ముందు ఎవడో తెలియదు, మాకు కూడా తెలీదు, పొద్దునే మా పెద్ద క్లేజ్ చూసేసరికి అయ్యి బాబోయ్ అంటుంది. ఏంట్రా బాబోయ్ అంటుంది? ఏముంది బయట అంటే ఒక ముగ్గు, అందులో 2 నిమ్మకాయలు, 2 ఎండుమిరపకాయలు, మహా అయితే ఇంకా కోడినో ఏదో కోసి అక్కడ కొంత రక్తం తీసిపోతాడు. ఆడేదో చేసేస్తే నాకు అక్కడ ఏమైనా అయిపోద్దా? అదే కోడి అక్కడ వదిలేస్తే కోసుకుని ఎప్పుడేసి తినేసే రకం నేను. అదే నిమ్మకాయ అక్కడ వదిలేస్తే పిండుకుని తాగేసే రకం. అదే కొబ్బరికాయ గుట్ట అక్కడ వదిలేస్తే పచ్చడి చేసుకుని తినేస్తాను ఇడ్లీలో నంచుకొని. అంతే తప్ప అలాంటి చెదరానికి భయపడే క్యాండిడేట్ని కాదు. నమ్మను నేను అలాంటివి. నేను అసలు భయపడను కూడా అలాంటి వాటికి. తొక్కడాలు, ఎక్కడాలు, చూడ్డాలు, భయపడ్డాలు ఇలాంటివి ఏ ఉండవు. తొక్కినా మనకేం కాదంటే తొక్కుంటే వెళ్ళిపోతాం. అదే యాసిడ్ అయితే భయపడాలి, అగ్ని అయితే భయపడాలి, నిప్పులు అయితే భయపడాలి, ముళ్ళు అయితే భయపడాలి. నిమ్మకాయకి ఎందుకు భయపడతాం? పచ్చిమిరపకాయ కంటికి ఎండుమిరపకాయకి రోజు తాలింపులు వేసుకుని ఎండుమిరపకాయ భయపడితే నాకంటే ఏది గొప్పది? ఆ ఎండుమిరపకాయ గొప్పది కదా. అంటే ఎండుమిరపకాయ కంటే వీక్ ఉన్నామా మనం? అంత వీకా మనం? అంటే మన లోపల స్ట్రాంగ్నెస్ లేదని అర్థం. కాబట్టి ఈ గడ్డానికి ఆ మూఢనమ్మకానికి సంబంధం ఏమీ లేదు. మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే సెమినార్లో ఇలా కనబడాలండి, బాధపడకండి.